55 నుంచి 60 డిగ్రీల్లో బ్రతికేస్తారా? మీ ఏసీలు ఏమైనా పనిచేస్తాయా చెప్పండి. క్లైమేట్ చేంజ్ వల్ల మన మానసిక వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. ఎందుకంటే వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. హత్యలు, హింస, అన్ని రకాల నేరాలు చాలా పెరిగిపోతాయి. భూమి మొత్తానికి జ్వరం వచ్చింది, తప్పిస్తోంది. మనుషులు కూడా మాడిపోతారు. ఆంధ్ర, తెలంగాణ, బీహార్, రాజస్థాన్, ఢిల్లీలో 55 నుంచి 60 డిగ్రీల్లో ఎలా బ్రతుకుతారు? మీ ఏసీలు పనిచేస్తాయా చెప్పండి. మన శరీరం ఇప్పటికే ఒక రకమైన ఉష్ణోగ్రతకు అలవాటు పడిపోయింది. అదంతా ఒక్కసారిగా మారిపోతే మీరెలా బ్రతుకుతారు? ఎన్ని కొత్త రకాల వ్యాధులు వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ చిన్న పిట్టల గురించి ఆలోచించండి. వాటి పరిస్థితి ఏంటి? చెట్లు లేవు, 55 నుంచి 60 డిగ్రీల ఎండ. ఆ జీవుల పరిస్థితి ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. వాటి బాధ చూడండి. మన పిల్లలకి ఎలాంటి ప్రపంచాన్ని ఇస్తున్నాం మనం? మనల్ని వాళ్ళు శపిస్తారు, మమ్మల్ని ఎందుకు కన్నారు అని. మాడిపోయి చావటానిక? రోస్టెడ్ టు డెత్. అసలు ఈ రోజువారీ కూలీల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు పగలు ఎలా పనిచేస్తారు? ఇక కన్స్ట్రక్షన్ పనులన్నీ పగలే కదా జరుగుతాయి. ఒకవేళ కొద్దిమంది మనుషులు బ్రతికినా వాళ్ళు మన తరాన్ని అడుగుతారు, మీరెంత పిచ్చివాళ్ళు రా అని. మీరు రాజకీయాల్లో మునిగిపోయారు, చిన్న గొడవల్లో మునిగిపోయారు. ఆటలు, కామెడీ, వినోదం వీటిల్లోనే ఉండిపోయారు.